గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాధపడుతున్నావు. నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి తర్వాత అవునవును. ఇప్పుడు అవును. రే అయ్యా 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును. నో 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 అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళాలి కదా. అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా. అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమను కరెక్ట్? ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా బంగారం కాదు నువ్వంటే నాకు దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల బావగారు బాగున్నారా? బావగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్ బీకాం అగ్రికల్చర్. అరే బస్ లేలా వద్దకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే. మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే. నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి. ఇక్కడి నుంచి అది కదిగో ఆ కొంగ దాకా. కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా. అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు అది డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను. అంతలోకి బ్రేక్ వేసేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది. తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటకి కడుతుంది. అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని ఏంటి తల కిందగా పాచేస్తుంది? మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు మాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావా? టవల్ ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకనప్పుడు.
అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే ఆ, పాలు. వద్దు, వద్దు, వద్దు. ఆ. ముందు ఈ పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు ఇది తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ఛే, ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. ఛే, 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 ఛే. రేయ్, బసవయ్య, అయ్యా ఇలా రా. వస్తున్నాను. హాయ్, ఈ రోజైనా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చెన్నైకా? తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. ఏంట్రా? అయ్యా ఏంట్రా? చిన్నయ్య ఏయ్, చిన్నయ్య, నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? రేయ్, నానా 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 ఎక్కడీనా పెద్దయా? పెద్దయా? ఓ ఇక్కడున్నారా పెద్దయా? ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. ఆ, సరే సరే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి. పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదన్నా. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది. ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. తీయని చెప్తాను. వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. పర్వాలేదు పర్వాలేదు. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. చిన్నయ్య, అరవకు చిన్నయ్య, ఏం కాలేదు. చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అయ్యో, అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడు, నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదు ఏమనుకున్నావు? ఇక నీ నాటకాలు ఆపు చాలు. హాయ్ హీ మ్యాన్, ఐ నో వాట్ టు డూ టు యు మ్యాన్. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు 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 ఎక్కడికి? అమ్మడు. ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు తప్పు. అమ్మడు అమ్మడు తప్పు. అమ్మడు 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 రామాడు. ఊళ్ళో మన పరువు పోతాయి. అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇది అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు. ఇక రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం. I'm a Barbie girl. పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా
చేసిన పని చాలు కానీ అందరూ వచ్చాను రా ఎందుకంటే రండ్రా. అరే కళ్ళు మూసుకోండిరా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు రండి, నాకు ఎదురండి, నన్ను చూడండి. అంతా సరే ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తారా వాయ్? అయ్యా మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి, రేపటి పనులకు రావాలి లేదా? ఎలా? పోనీ. నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం వల్ల లాగేస్తుంది. అయస్కాంతమా సూర్యకాంతం? ఎలా? చిన్నయ్య గారండి, రేయ్, నువ్వు ఏంట్రా? పంపు చెట్ల కొంచెం కాలు రేయ్, కడికెళ్తానండి. దో, ఎందుకురా? పంపు చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కిర్తాను ఇలాగేనా? అమ్ముడు కట్టుకో, అమ్ముడు. బా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటా ఉంటగా. కట్టుకోను. ఓ, నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట మీరు కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. పో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు, ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. నా కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ? ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో, నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు.